గడపన పొద్దునువై వెలుగులు పంచుదవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో, పోరాటాల జెండనువై సమరం నడుపుదవో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుదవో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు. ఇక్కడ హోల్సేల్ రీటైల్ షాప్స్ అన్నీ కలిపి పెట్టున్నారు. హోల్సేలర్స్కి బయట ఎక్కడైనా వస్తుంటే నా ఉద్దేశం అది మంచి అవుద్ది. మార్కెట్కి రీటైల్ వరకు ఇక్కడ నడిపించి హోల్సేలర్స్కి బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వీళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కనిపెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా. అది మార్కెట్ కమిటీ అని ఉంటుంది. ఆ కమిటీలో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే. ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు, వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే తీర్చి తప్పకుండా మంచి చేయాలని, సో దట్ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా హోల్సేలర్స్ రీటైలర్స్ ఒపీనియన్ తీసుకునే చేస్తారు. ఏదైనా ఇప్పుడు ఒకటే కోరుకునేది అభివృద్ధి అనేది జీరో. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మార్కెట్ వాళ్ళు కానీ అందరూ మీరు వ్యాపారస్తులు, వ్యాపారం సరిగా జరగాల అంటే అభివృద్ధి ఉండాలి. దానికి మిమ్మల్ని కోరుకునేది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి దృష్టిలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత అందరిది కోరుకునేది ఒకటే. నారాయణ గారిని సైకిల్ గుర్తేసి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాలా, అంటే శ్రీధర్ గారిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలా, అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించుకుంటున్నాను. ఇందులో మీకు తెలుసు మనం కూటమిలో ఉన్నాము. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ హౌస్ సెంటర్లో ఫండ్స్ కూడా ఈసారి ఇబ్బంది ఉండదు, ఆర్థిక పరిస్థితులు కూడా మనకి మెరుగవుతాయి. సో ఎలాంటి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది లేకుండా ముందుకుపోతాం. ఈ నెల 13వ తేదీన సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎం బ్యాలెట్ వరుస సంఖ్య 2లో ఉన్న నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రార్థన. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. జై తెలుగుదేశం.